ఇక్కడ చాలా ఇష్యూస్ ఈ మధ్య కాలంలో జరిగాయి కాబట్టి వాటన్నిటినీ కూడా కొన్ని రోజుల్లోనే అవగాహన చేసుకుని చట్టపరంగా ఏముంటే ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. అందులో ఏమీ తేడా లేదు. పూర్తి ఆధారాలతో చట్టపరంగా ఏముంటే వాటిని తీసుకుంటాం. ట్రాఫిక్ అనేటువంటిది అయితే మనం ఒకసారి జంక్షన్స్ అన్ని చూడాల్సి ఉంటుందండి. రిలవెన్సీ ఆఫ్ డిఫికల్టీ ఏముందో చూసి దాని అవునండి ఒకసారి అది వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. అంటే ఈ జంక్షన్స్ కానీ డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ కానీ వీటిని చూసిన తర్వాత దాని ఆధారంగా మనం ఇలా చేయాలంట. ఇంకా ఎనీ మోర్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తామండి. ఇంతకుముందు మీరు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ చూశారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యాంటీ డ్రగ్ అంబాసిడర్స్ కానీ యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ కానీ ఆయా కాలేజీలో పెడతాము. మీకు కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో యూ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆర్ టాక్ టు మీ డైరెక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజెస్ అందరు ఆల్ కాలేజెస్ నాట్ ఓన్లీ 1 or 2 అండి, ఆల్ కాలేజెస్తో విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ నేను ఇంటరాక్ట్ అవుతాను. ఆ యాజమాన్యాలన్నిటితో కూడా వాళ్ళ నుంచి అవసరమైతే ప్రతి కాలేజ్ నుంచి కూడా ఒక డిగ్నిటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా రెడీ చేస్తూ జరుగుతుంది. ఎర్లియర్ ఇక్కడ ఎక్కడైతే కేసెస్ పెట్టారో లేదా ఎక్కడైతే మీరు చెప్తున్నారో ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా గ్రూపింగ్ చేసి అక్కడ యాజ్ పర్ మై అవైలబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ ఏమున్నాయో చూసి దానికి అనుగుణంగా కొంత టీమ్స్ని అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాము. అవి కూడా ఒకసారి ఒక 1 week అట్లాగా ఈ టైంలో వీటన్నిటిని కూడా ప్లాన్ చేద్దామండి. పర్మిషన్ లేని హాస్టల్స్ ఉన్నాయి సార్, ఏ పర్మిషన్ లేకుండా ఓన్ పెట్టుకునే హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లోనే ఎక్కువగా జరుగుతుంది. హాస్టల్స్ విమెన్ ఎక్కడైతే ఉంటున్నారో అండి అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా చేయాల్సి ఉంది. ఈ రెంటల్ అగ్రిమెంట్స్ ఆధారంగా వాళ్ళు ఎలా కమిట్ అయ్యారు, ఏ విధంగా పెట్టుకుంటున్నారు వాటిని చూడాల్సి ఉంది. ఒక కమర్షియల్ యూనిట్గా కానీ అది ఉంటే ప్రొవిజన్స్ ఆఫ్ సీసీ కెమెరాస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని ఒకసారి ప్లాన్ చేసి ఇప్పుడు మీరు అది హౌస్లో పెట్టారో అపార్ట్మెంట్స్లో పెట్టారో అన్నది నాకు ఇంకా ఐడియా లేదు కాబట్టి ఈ హాస్టల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ నెసెసిటీ ఉందా లేదా అన్నది చూసి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మాత్రం సెంటర్ ఆఫ్ అయితే సీజ్ చేస్తాం. విత్ రెవెన్యూ కోఆపరేషన్ వీ విల్ సీజ్ ఇట్.